సమీపంలో చిన్న గ్రామం నుంచి ప్రారంభమైన ఒక వెలుగు భారత సామాజిక సంస్కరణల చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. అది ఒక బాలుడి ప్రశ్నతో మొదలైంది. విద్య ఎందుకు కొందరికే, అందరికీ ఎందుకు కాదు? ఈ ప్రశ్నే ఆయనను మార్పు దిశగా నడిపించింది. ఆ బాలుడి తర్వాత సమానత్వానికి ప్రతీకగా నిలిచిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పులే అయ్యాడు. శ్రీ విద్యను నిషేధించిన, దిగువ వర్గాన్ని అణగదొక్కిన అన్యాయం అరిచి ఆ కాలంలో పులే గారు ధైర్యంగా ముందుకొచ్చారు. భారతదేశంలో మొదటి బాలికల పాఠశాలను స్థాపించి విద్య ఒక హక్కు, అది ప్రతి మనిషికి చెందాల్సిందే అని ప్రపంచానికి చెప్పారు. అందులో ఆయనతో పాటు నిలబడ్డది భారత తొలి మహిళా గురువు సావిత్రిబాయి పులే. సమాజం నుంచి వచ్చిన అవమానాలు, అడ్డంకులు, దాడులు ఏది అయినా సంకల్పాన్ని తాకలేకపోయింది. అందుకే ఆయన పేరు చరిత్రలో కాదు, భారత హృదయంలో చెక్కినట్లుగా నిలిచిపోయింది. ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా మన దేశానికి సమానత్వ దిశ చూపించిన ఆ మహానీతికి మనందరం కృతజ్ఞతలతో నమస్కరిద్దాం. అన్యాయంతో కమ్ముకున్న కాలమది. మహిళల చదువుకు తాళాలు వేసిన యుగం. దిగువ వర్గాల్ని మనిషిగా కూడా గుర్తించని పరిస్థితులు. ఆ అంధకారాన్ని చీల్చుకుంటూ పుట్టింది ఒక కాంతి, జ్యోతిరావు పులే. ఒక చిన్న బానిస బాలుడు రోజు కష్టపడుతూ కనిపించిన క్షణంలోనే పులే గారి హృదయం మారిపోయింది. పుట్టుకి ఎందుకు శిక్ష అనే ప్రశ్న ఆయనలో అగ్నిగా రగిలింది. ఆ అగ్ని చీకట్లను తొలగించే జ్వాలలా మారింది. విద్యను అందరికీ చేరేలా చేయాలని ఆయన అంచలంచల నిర్ణయం తీసుకున్నారు. అలా భారత తొలి బాలికల పాఠశాల పుట్టింది. అలా స్త్రీ విముక్తి కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అస్పృశ్యత, అన్యాయం, కుల వివక్ష, బాల్య వివాహాలు, ప్రతి అన్యాయాన్ని ఎదిరించింది ఆయన ధైర్యం. ప్రతి బలహీన వర్గానికి ఆశగా నిలిచింది ఆయన జీవితం. సత్యశోధక్ సమాజ్ ద్వారా మనిషిని నిర్ణయించేది పుట్టుక కాదు, మానవతా విలువలు అని ఆయన ప్రపంచానికి తెలియజేశారు. ఈరోజు ఆయన వర్ధంతి. మానవ సమానత్వం అనే పంతంలో దీపం వెలిగించిన ఆ మహాత్ముని గౌరవంగా స్మరించుకుందాం.